స్వామి, తెలుసుకోవడానికి సాధ్యం కాని అప్రాకృతమైన ఆశ్చర్యాన్ని కలిగించే నిత్యమైన యవ్వనమే స్వభావంగా కలిగిన లావణ్యమయమైనటువంటి అమృత సముద్రం వంటి వాడవు అన్నారు. లావణ్యమయామృతోధికమన్నారు. అది మాత్రం కాదు, స్వామి ఎటువంటి వాడంటే శ్రియశ్రియమన్నారు. లక్ష్మికే లక్ష్మి వంటి వాడు సాక్షాత్తు ఆ పరమాత్మ. అది మాత్రం కాదు, భక్త జనైక జీవితం అనేటువంటి ఒక పదాన్ని యామునాచార్ల వారు ఇక్కడ ప్రయోగించి భక్తజనులనే ప్రాణాలుగా కలవాడవు అన్నారు. అందుకే శ్రీమద్ భగవద్గీతలో కూడా సాక్షాత్ కృష్ణ పరమాత్మ అక్కడ చెప్తున్నారు, ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచమమ ప్రియ ఉదారాః సర్వైవైతేతు జ్ఞానీతు ఆత్మైవ మేమతమన్నారు. అందరికీ కూడా ఆత్మ నేనైతే నాకు ఆత్మ ఎవరంతే జ్ఞానులే నాకు ఆత్మభూతులు అన్న రీతిగా భక్తజనైక జీవితం. అది మాత్రం కాదు, సమర్థం ఆపత్సకం అర్థికల్పకం, ఆపదలలో ఆదుకొనేవాడే అచ్యుతుడు. కనుక ఈ తిరువేంకటాచలంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, అడుగడుగు దండాలు వాడుగా, ఆర్తత్రాణ పరాయుడుగా, ఆపద మరుక్కులవాడుగా అందరి చేత భావింపబడుతూ ఈనాడు అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో, ఆదివరాహ క్షేత్రంలో భక్తుల కొరకు భగవంతుడు బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటున్నాడు. అదుగో అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కోలాటాలు నిర్వర్తిస్తున్నారు. భక్తులందరూ కూడా స్వర్ణరథంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి మలయప్ప స్వామిని దర్శించుకోవడానికై అందరూ సిద్ధంగా ఉన్నారు. కల్పవృక్షం వంటి వాడవు సాక్షాత్తు కరుణా సముద్రుడు శ్రీ భగవానుడు అన్న రీతిగా ఆ స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని దర్శించుకోవడానికే కదా అందరూ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సువర్ణ రథం, ఇంతకు ముందు చెప్పిన రీతిగా మంచి వర్ణములే సువర్ణం అనబడతాయి. మంచి వర్ణములు, మంచి అక్షరములు ఏమిటి అంటే ఏ అక్షరములు ఏ కాలంలో కూడా క్షయం కానివో అదే అక్షరాలు అనబడతాయి. మన యొక్క భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో అటువంటి అక్షర సమూహం ఏమిటి అంటే వేదములే. ఆ వేదములే శిలలుగా ఉన్నాయి. ఆ వేదములే ఇక్కడ స్వామివారికి రథంగా కూడా ఉన్నాయని మన పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. అటువంటి వేదారూఢుడైనటువంటి స్వామి ఆనాడు భక్తులందరూ కూడా, భాగవతులు ఆశ్రితులందరూ కూడా నడయాడినటువంటి ఆ దివ్య తిరుమాడ వీధులలో స్వామి కూడా ఊరేగుతూ అందరికీ కూడా నయన ఆనందజనకంగా ఉంటూ స్వామివారి యొక్క మహద్వారం, అద్భుతమైనటువంటి గోపురం, ఒక్కసారి ఆ గోపురాన్ని దర్శించుకుంటే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్న రీతిగా శిఖర దర్శనం సకల పాపహరణమన్నారు. మనకు పురాణాలు చెప్తున్నా కనుక ఆ శిఖర దర్శనాన్ని ఏ క్షేత్రంలో, ఏ గోపురంలో స్వామి ఎక్కడ వేంచేసి ఉన్నారు అటువంటి స్వామిని మనం ఈనాడు ఆ సువర్ణ రథంలో శ్రీభూ సమేతుడై వేంచేసి ఉన్నటువంటి స్వామిని మనం దర్శించుకుంటున్నాం. విశేషంగా స్వామి ఎలా ఇక్కడ మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారంటే స్ఫురత్ కిరీటాంగద హారకంఠిక మణీంద్ర కాంచీగుణ నూపురాదిభి రథాంగ శంకాసి గదా ధనుర్వరై లసత్తులస్య వనమాలయోజ్వలమన్న రీతిగా ప్రకాశించేటువంటి కిరీటం, కేయూరాలు, హారాలు, కంఠాభరణాలు, మొలనూలు, నూపురాలు మొదలైన ఆభరణాలతో సుదర్శనం, పాంచజన్యం, నందకం, కౌమోలికి, శారింగమనేటువంటి పంచాయుధాలతో వేంచేసి ఉన్నటువంటి స్వామిని ఎప్పుడు మనం సేవించుకోగలము అని భక్తులందరూ కూడా ఎంతో ఆర్తితో, ఎంతో తన్మయత్వంతో, ఎంతో కుతూహలంతో అక్కడ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ సువర్ణ రథోత్సవాన్ని వాళ్ళందరూ కూడా వీక్షిస్తున్నారు. తిరుమల అంతటా కూడా అక్కడ జన ప్రవాహం.
భగవంతుడికి కూడా ఇదే కదా ఇష్టం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? సాక్షాత్ చెప్పుకుంటున్నాడు, నారదా, నేను వైకుంఠంలో ఉండను, నాకు అది ఇష్టం లేదు, ఎల్లప్పుడూ చూసేటువంటి వైకుంఠం. అందుకే నా యోగి హృదయేపివా మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్నారు. నా భక్తులు ఎక్కడైతే నన్ను భజిస్తూ ఉంటారో, ఎక్కడైతే కీర్తిస్తూ ఉంటారో, ఎక్కడైతే వాళ్ళు స్మరిస్తూ ఉంటారో ఆ చోటనే నేను ఉంటాను అని సాక్షాత్ భగవంతుడు చెప్పునదో. మహిళామణులు అంతా కూడా వాళ్లకి వాహనాన్ని మోసేటువంటి భాగ్యం ఈనాడు ఒక్కడే. కనుక అటువంటి ఆ స్వామి సువర్ణరథంలో వేంచేసి ఉండి అలా తూర్పు మాడవీధి, అలాగే దక్షిణ మాడవీధి, పడమర మాడవీధి దాటుకొని ఉత్తర మాడవీధి వైపు వస్తున్నారు. ఉత్తర మాడవీధికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి? ఆ దేవదేవుడైనటువంటి ఆ వైకుంఠేతు పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తై భాగవతై సహా అన్న రీతిగా ఆ శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళమన్న రీతిగా ఉత్తరమాడ వీధిలో ఆదివరాహస్వామి అక్కడ వేంచేసి ఉన్నాడు. స్వామి పుష్కరిణి స్నానం కూడా మనకు చాలా గొప్పది. అటువంటి ఆ స్వామిని మనం దర్శించుకుంటాం.